హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. జాబ్స్ ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు గ్యాదర్ చేసినటువంటి జాగృతి కన్సల్టెన్సీ అండ్ గిగ్లీజ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయిన వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. జూబ్లీ హిల్స్ పరిధిలో భారీ మోసం. జూబ్లీ హిల్స్ పిఎస్ ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు దండుకొని బోర్డు తిప్పేసినటువంటి జాగృతి కన్సల్టెన్సీ అండ్ గిగ్లీజ్ కంపెనీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 2 లక్షలు వసూలు చేశారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పిఎస్ ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఉద్యోగాల పేరుతో భారీగా టోకర పెట్టారు. ఇటు జూబ్లీ హిల్స్లో జాబ్స్ ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి జాగృతి కన్సల్టెన్సీ అండ్ గిగ్లీజ్ కంపెనీ బోర్డు తిప్పేశారు. మోసపోయిన వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కోట్ల రూపాయలు తీసుకుని ఉడాయించారు. జాబ్స్ ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు జాగృతి కన్సల్టెన్సీ అండ్ గిగ్లీజ్ కంపెనీ. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది? దేవి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి ఎక్కడైతే మోసం చేశారో ఇందులో బాధితులందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కడైతే ఇటు జాగృతి కన్సల్టెన్సీకి చాలా మంది వందల సంఖ్యలో ఎంప్లాయీస్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఐటీ సెక్టర్ సైడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గిగ్లీజ్ కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాకాటి రవిచంద్రారెడ్డి ప్రామిస్ చేశాడు. అయితే జాగృతి కన్సల్టెన్సీకి నిరుద్యోగులందరూ కూడా డబ్బులు అంటే వారు సుమారు 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు పేమెంట్ చేశారు. అయితే జనవరి నుండి ఉద్యోగాలు లేకపోవడం, అలాగే వారికి వేతనాలు లేకపోవడంతో వీరందరూ కూడా జాగృతి కన్సల్టెన్సీ వద్దకు చేరుకొని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే జాగృతి కన్సల్టెన్సీకి సంబంధించిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు రవిచంద్రారెడ్డికి దగ్గరికి వచ్చి సెటిల్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆ లోపు వీరు బయటకు తీసుకెళ్లి మాట్లాడిన క్రమంలో రవిచంద్రారెడ్డి మదర్ కంప్లైంట్ ఇచ్చింది జూబ్లీహిల్స్ పోలీసులు. అయితే కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే వాకాటి ఎవరైతే రవిచంద్రారెడ్డిని కిడ్నాప్ చేశారో ఉద్యోగులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు వీరంతా కూడా కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్, అలాగే కన్సల్టెన్సీ ఉద్యోగులు. వీరితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది. మీరు జాగృతి కన్సల్టెన్సీగా ఉన్నారు కదా, మీ దగ్గర ఎంతమంది నిరుద్యోగులు డబ్బులు పేమెంట్ చేశారు, అసలు ఏం జరిగింది? రవిచంద్రారెడ్డిని కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి? జాగృతి ట్రైనింగ్ కన్సల్టీ అనేది మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ ఒక లెక్చరర్. ఏ కన్సల్టెన్సీ ద్వారా ఆయన ఉద్యోగాలు ఇప్పించేదానికి ఆయన లేడు. ఆయన అనేది ఒక ప్రొఫెషన్ గా ఆయన మంచి లెక్చరర్. అయితే ఆయన దగ్గర మంచి పిల్లలు ఉన్నారనేది ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వేరే ఎస్ఎల్సీ వెంకట్ ఎస్ఎల్సీ అనే నంద్యాల అతను క్యాచ్ చేసుకొని తీసుకొచ్చి ఇలా పలానా కంపెనీ ఉంది, మనం ఆ కంపెనీలోకి పిల్లల్ని పంపిస్తే బాగుండిద్ది అని చెప్పి ఇంత అమౌంట్ నాకు ఇవ్వు, నేను కంపెనీకి ఇస్తానని చెప్పని మాట్లాడుకొని జిగ్లీజ్ అనే కంపెనీకి ఇస్తానని చెప్పని మాట్లాడుకొని ఆ సీఈఓ ప్రసాద్ రెడ్డి అని చెప్పని ఫస్ట్ ప్రసాద్ రెడ్డి అని పరిచయం అయ్యి, ఆ తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి అని పరిచయం అయ్యి, ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్ టైంకి వాళ్ళ సిస్టర్ ఎలక్షన్ లో నిలబడే టైంకి నేను వాకాటి రవిచంద్రారెడ్డి అని చెప్పని ఆయన పేరు అప్పుడు మాకు రివీల్ చేస్తున్నారు. అప్పటిదాకా కూడా మాకు చెప్పలేదు. అయితే ఇలా వెంకట్ అనే కన్సల్టెన్సీ ఏం చేశాడంటే, మీరు పిల్లలు ఇవ్వండి నాకు ముందని చెప్పని పిల్లలందరినీ తీసుకొని పిల్లలందరికీ ఇచ్చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వెంకట్ అనే కన్సల్టెన్సీకి ఈ రవిచంద్ర జిగ్లీజ్ అనే అతను బాగా పరిచయం కాబట్టి ఆయన గురించి విషయాలన్నీ కూడా మొత్తం ఈ వెంకట్ కన్సల్టెన్సీ అనే అతనికి బాగా తెలుసు. ఓకే, ఏమైందంటే తర్వాత జగదీష్ ని డైరెక్ట్ గా రవిచంద్రారెడ్డి అప్రోచ్ అయిపోయి, ఇలా నాకు ఎలక్షన్స్ లో మా సిస్టర్ నిలబడుతుంది కాబట్టి ఆ సిస్టర్ మా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, నేను కంపెనీకి శాలరీ చేయలేదు. ఎంతవరకు డబ్బులు వసూలు చేశారండి? ఇప్పుడు గిగ్లీజ్ కంపెనీ సీఈఓ ఎంతవరకు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు? ఏమని అన్నారు? అసలు జాబ్ ఎక్కడ పెట్టిస్తున్నారు ఏంటి? అసలు ఆర్బిట్ లో వీళ్ళది కంపెనీ అనేది జిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు పెట్టున్నారండి. టీ హబ్ ఆపోజిట్ లో ఉంటది. అమౌంట్ 1.6 దాకా తీసుకున్నారు ఎస్ఎల్సీ కన్సల్టెన్సీ వాళ్ళు. ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి ఎస్ఎల్సీ కన్సల్టెన్సీకి వేస్తున్నారు మా హస్బెండ్. ఎస్ఎల్సీ నుంచి ప్రతి ఎవిడెన్స్ మనం ఏ చిన్న పిల్లలు వేసినా కూడా మొత్తం అన్ని కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అసలు మీకు ఉద్యోగం ఇచ్చారా? అసలు ఏం జరిగింది?
మీకు ఉద్యోగం ఎంప్లాయ్ ఇచ్చారు అసలు? మాకు ఎంప్లాయ్మెంట్ ఐడి ఇచ్చున్నారండి, ప్రతిదీ ఎంప్లాయ్మెంట్ ఐడీస్ ఇచ్చున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు పెట్టిన ప్రతి ఒక్క చూడండి కంపెనీ నుంచి మాకు ఆఫర్ లెటరు ప్లస్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గరికి వచ్చింది శాలరీ అప్డేట్ గురించి చూసుకోండి. శాలరీ అప్డేట్ గురించి జూమ్ చేయండి సార్. ప్రతిదీ శాలరీ అప్డేట్ గురించి ఈ రోజు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇలా 3 నెలల నుంచి మాకు ఇస్తాం అంటున్నారే కానీ ఇంతవరకు మాకు ఈవెన్ ఒక్క రూపీ కూడా మాకు వాళ్ళు చెల్లించలేదు. మేము జగదీష్ సార్ అనే పర్సన్ మాకు ఒక లెక్చర్ ఆయన్ని నమ్మి మేము సార్ ఇది విషయం అని అంటే అందరినీ మన ఎవరైతే తెలిసిన క్యాండిడేట్స్ ఉన్నారో నేనున్నాను మీకు మంచి కంపెనీ ఉంది వాళ్ళంతా బాగా మనతో మాట్లాడున్నారు అని చెప్పి జాయిన్ చేయిస్తే కనీసం సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు. ఇదే గిగ్లీజ్ కంపెనీ ఫస్ట్ జాగృతి కన్సల్టెన్సీ చేయలేదండి. జాగృతి కన్సల్టెన్సీకి ఎస్ఎల్సి కన్సల్టెన్సీ వెంకట్ అనే అతను జాగృతి కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి సో ఇలా ఒక కంపెనీ ఉంది నీకు నీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ నువ్వు లెక్చర్ కాబట్టి నీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా అని చెప్పి నువ్వు మనకు కానీ ఇచ్చావంటే నేను వాళ్ళతో సార్ ఈచ్ పర్సన్ కి 1.6 పే చేస్తున్నారు విత్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. పోలీసు ఏమంటారు? పోలీసులు కేసు ఫైల్ చేశారు ఇక్కడ సార్ ఒక్క నిమిషం సార్ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎస్ఎల్సి కన్సల్టెన్సీ నుంచి త్రూ అవుట్ వెళ్ళారు. తర్వాత ఇతని దగ్గర ఒక కేటగిరీ స్టామినా ఉంది అని చెప్పి సో ఓవరాల్ గా వాకాటి రవిచంద్రారెడ్డికి సంబంధించి కిడ్నాప్ కేసులో ఎంప్లాయీస్ అయితే ప్రస్తుతం జుబ్లీస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. వాస్తవంగా దాదాపు 1200 మంది నుంచి కూడా సుమారు 2 లక్షల రూపాయల వరకు గిగ్లీస్ కంపెనీ వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా బోర్డు తెప్పేసిన ఘటనలో వీరందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.